ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే విశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ 1,00,000 గాజులతో సుమంగళి పూజ, కుంకుమార్చన పూజలతో బోడుప్పల్ నిమిషాంబిక ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గాజులతో అమ్మవారికి పూజ నిర్వహించినట్లయితే శాంతి, సౌభాగ్యం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారని ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ తెలిపారు. ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారాల్లో అమ్మవారికి వడిబియ్యం కార్యక్రమం నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత 4 ఏళ్లుగా ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇంకా 3 రోజుల్లో ఈ గాజుల అలంకరణ కార్యక్రమం ఉంటుందని, దీన్ని భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. శ్రీ మాతా నిమిషాంబికాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అమ్మలగన్నమ్మ శ్రీ మాతా నిమిషాంబదేవి అమ్మవారు మరి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం మానవాయితీ. ఈ క్రమంలో మరి ఈరోజు 1,00,000 గాజులతోటి సౌభాగ్య లక్ష్మి, సుమంగళి లక్ష్మి కుంకుమార్చనలతోటి మరి అమ్మవారికి యొక్క గాజులను గత 15 రోజుల నుండి సువాసిల్లో భక్తి శ్రద్ధలతోటి అలంకరణలు సిద్ధం చేసి మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. మరి ఈ యొక్క శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనది. మరి పసుపు, కుంకుమ, సుమంగళి ఇవన్నీ కూడా మరి 12 మాసాల్లో కల్లా మిక్కిలి శ్రేష్టమైన మాసంగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని వరుస్తారు. మరి ప్రతి శుక్రవారం, మంగళవారము, అదేవిధంగా ఆదివారాల్లో విశేషంగా మరి ఆడపడుచులు మన తెలంగాణ సాంప్రదాయాన్ని అందరికీ తెలుసు, ఓడి బియ్యం పోయడం అన్నది సాంప్రదాయము. ఈ రకంగా మరి అమ్మవారికి అందరూ మొక్కులు తీర్చుకొని వారందరికీ, పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు, అవకాశాలు, విద్యార్థులకు మంచి అడ్మిషన్లు వచ్చిన ఈ తరుణంలో శ్రావణ మాసంలో మరి మొక్కులు తీర్చుకోవడానికి అత్యంత జనమాన్ని ముందుకు రావడము, మరి అమ్మవారికి ఆషాఢంలో మనం చేసుకున్న పూజల ఫలము మరి చక్కగా వర్షాలు సమృద్ధిగా వచ్చి రాష్ట్రము సుభిక్షంగా మన ముందుకు సాగుతూ ఉన్నది. అమ్మ యొక్క కరుణా కటాక్షాలు సదా ఎల్లవేళలా మనందరిపైన ఉండాలని మనసా, వాచ, కర్మన కోరుకుంటున్నాము. ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఏవైతే సహాయ సహకారాలు అందిస్తున్నామో దేశ విదేశాల నుండి భక్తులు కూడా ఆ యొక్క అమ్మవారి సేవలన్నీ కూడా ఆన్లైన్లో తిలకించి వారిని అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. వారందరికీ కూడా శుభం కలగాలని ఆ అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, ధనకనక వస్తు వాహనాలు సమకూర్చి మరి రాష్ట్రాన్ని సుభిక్షంగా మరి